ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జనవరి 24 శనివారం రోజు రాత్రి 7 గంటల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈరోజు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు మంచి లాభాలను చూడబోతున్నారు. ఆర్థికంగా మీకు ఎన్నో లాభాలు వస్తాయి. ఈ రోజున ఒక వ్యక్తి మీ ఇంటికి రావడం వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఊహించని శుభవార్త కూడా ఈరోజు మీరు వినబోతున్నారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితులు మరియు విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. సింహ రాశి వారి ప్రేమ చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. వీరు నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. ఈ యొక్క సింహ రాశి వారికి అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం అనేది అధికంగా ఉండటం వల్ల వీరికి కోపం వస్తే మాటలో నియంత్రణ అనేది వీరికి అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు గౌరవం, విలువ అనేది కోరుకుంటూ ఉంటారు. వీరిని ఎవరైనా అవమానిస్తే నిశ్శబ్దంగా దూరం అవుతారు. ఈ రాశివారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ప్రశంసలను కోరుకుంటారు. పొగడతలకు ఈ సింహ రాశి వారు పడిపోతారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు మొండి వారిగా పరిగణిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరు మొండిగా నియంత్రిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు కూడా పెరుగుతారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు వీరి యొక్క చక్కటి మాట తీరును కలిగి ఉంటారు, కానీ ఒక్కోసారి వీరికి కోపం అనేది అధికంగా వస్తుంది. దానివల్ల వీరు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో కూడా కోపంలో అర్థం కాదు అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు జాలి గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు. వీరు ఎప్పుడు ఏంటంటే సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో బాధలను పడ్డారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం వీరు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.
ఈ రాశి వారు ఏంటంటే కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలను కోరి తెచ్చుకుంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అందరూ నా వాళ్ళే అనుకుంటారు, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరినైతే నెట్టేస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి వీరి మోసపోతూ ఉంటారు. సింహ రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి ఉన్న దాంట్లో 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వీరికి పరిస్థితులు అయితే అంతగా అనుకూలంగా ఉండవు. చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి చూడటానికి గంభీరంగా కనిపించిన వీరి మనస్సు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. జాలి గుణాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో బాధలను పడ్డారు. ఏ పని చేసినా కానీ ఎన్నో సమస్యలను కూడా వీరు ఎదుర్కొన్నారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఈ జనవరి 24 శనివారం రోజున అయితే రాత్రి 7 గంటల తర్వాత మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. మీ కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోతాయి. మీరు ఏ పని చేసినా కానీ ఈ రోజున మీకు అదృష్టం మీ వెంటే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఈ సమయంలో అయితే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. వృత్తిపరంగా మీరు అనుకోని లాభాలను చూస్తారు. వ్యాపార పరంగా మీకు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. కొత్త కస్టమర్ల రాక ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి జనవరి 24 శనివారం రోజున అయితే రాత్రి 7 గంటల తర్వాత మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి. గతంలో మీరు ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో బాధలను పడ్డారు, ఎన్నో ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక సమస్యలు ఎన్నో తొలగిపోతాయి. అనుకోని విధంగా మీకు ఈ రోజున చేతికి డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున అయితే సింహ రాశి వారికి అనుకోని కాల్స్ కూడా వస్తాయి. కొత్త పరిచయాలు కూడా ఈ రోజున మీకు కలుగుతాయి. మీరు ఈ సమయంలో ఎవరి చేతిలో మోసపోరు. మీకు తెలివితేటలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ రోజున మీకు కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. దానివల్ల మీకు ఈ రోజున మీకు మంచి ఆలోచనలు వస్తాయి. కొత్త పరిచయాల వల్ల మీకు ఎన్నో లాభాలు వస్తాయి. ఈ రోజున ఒక వ్యక్తి కూడా మీ ఇంటికి రావడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఆ వ్యక్తి వల్ల మీరు చేసే పనిలో వారికి తెలియకుండానే ఒక చిన్న సలహా ఇస్తారు. వారి సలహా మీ జీవితాన్నే మార్చే విధంగా ఉంటుంది. మీ తెలివితో ఆ సలహాని ఉపయోగించుకుంటారు. ఆర్థికంగా మీరు ఎంతో ఎదుగుతారు. చాలా బిజీగా కూడా ఈ రోజున మీరు ఉండబోతున్నారు. ఆ వ్యక్తి సలహా వల్ల మీ జీవితంలో ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆ వ్యక్తి మీకు ఊహించని మంచి సలహా, సపోర్ట్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ రోజున అయితే మీకు కొత్త పరిచయాల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా ఈరోజు మీకు ఎన్నో లాభాలు వస్తాయి. ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల కూడా మీరు మంచి శుభవార్త వింటారు. ఈ రోజున ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.